హల్లెలూయా. వాక్యంలోకి మనం వెళ్దాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఈరోజు ఈ ఆదివారము దినమందు మార్చి నెల 5వ తారీఖు నుండి కూడా శ్రమ దినాలు లేదా సిలువ ధ్యాన కూటాలను మనము జరిపించుకుంటూ ఉన్నాం. ఈ కూటాల్లో ఇంచుమించు 22 కూటాలు మనకు జరిగాయి. రేపటి నుండి మరికొన్ని కూటాలు మనకు జరుగుతూ ఉన్నాయి. దీన్ని లెంట్ డేస్ అని కూటాలు అని కూడా చాలామంది అంటున్నారు. కానీ మనము లెంట్ డేస్ మనం చెప్పుకునే కంటే ఇవి సిలువ ధ్యాన కూటాలని మనం చెప్పుకోవడం మనకు నిదర్శనం, మనకి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 దినాలు కూడా మనము ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నామంటే యేసయ్యలో ఉన్నటువంటి సిలువలో ఉన్నటువంటి మాటలను పరిపూర్ణంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ పగలు రాత్రి కోటలు అలవాటు అయిపోయి తడబడుతూ ఉన్నాను, క్షమించండి. గెత్సెమనే తోట గురించి కొన్ని ఆత్మీయమైనటువంటి అనుభవాలు మనము నేర్చుకుందాం. గెత్సెమనే తోట దీని గురించి కొన్ని ఆత్మీయమైన అనుభవాలు మనము నేర్చుకుందాము. లూకా సువార్త తీద్దాం. 22వ అధ్యాయం 22వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం 39 నుండి 46వ వచనం వరకు చదివేయండి. మంచిది, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మా యేసు ప్రభువా, చదవబడిన వాక్యమును బట్టి స్తోత్రాలు నాయన. ఇందులో శ్రేష్టకరమైన మాటలను మా జీవితంలో ఆత్మీయమైన అనుభవంలోనికి మేము వెళ్ళడానికి నాయన ప్రార్థన ఎలాగూ చేయాలో, ఏ విధంగా చేయాలో గతించిన దినాల్లో మేము జ్ఞాపం చేసుకున్నాం. ఈరోజు నాయన పరలోకమందున్నటువంటి నీవు ఏ రీతిగా అయితే ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ విషయాలను ఈరోజు మేము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. కనుక చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని పెట్టారా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాకు ఈ కొద్ది సమయాన్ని ప్రభు నాకు దయచేశారు. ఈ కొద్ది సమయంలో కొన్ని శ్రేష్టకరమైన మాటలను మరి నేను జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ లూకా సువార్తలో మనము చదివితే గెత్సెమనే తోట. గెత్సెమనే అనగా మనకి అర్థం వచ్చేది ఏంటంటే గానుగ అని అర్థం మనకు కనబడుతూ ఉంది. గెత్సెమనే అంటే ఏంటమ్మా? గానుగ అని అర్థం. గానుగ
ఏదైనా కానివ్వండి, ఆ గానుగులో నూనె రావాలి అంటే, అందులో నుండి శ్రేష్టకరమైనది రావాలి అంటే, అందులో ఏది వేసినప్పటికీ కూడా అది నలగబడుతుంది. ఫస్ట్ కొండగా అది నలగబడిన తర్వాతే ఆ నూనె అనేది బయటికి వస్తుంది. అలాగా కొన్ని విషయాలు తర్వాత నేను గుర్తు చేస్తాను. ఈ గెత్సేమనే తోట అసలు ఎక్కడ ఉంది అని మనం చూస్తే, యెరూషలేము ప్రాంతం మనకు బాగా తెలుసు. మనము అక్కడికి వెళ్ళలేకపోయినా టీవీలో మనం చూసే ఉంటాం, లేకపోతే వీడియోల ద్వారా మనం చూసే ఉంటాం. యెరూషలేము ప్రక్కన ఉన్నటువంటి ఒక స్థలం ఒకటి ఉంది. ఆ స్థలము దగ్గర ఒక ఎత్తైనటువంటి కొండ ఒకటి ఉంది. అది చిన్న కొండ మాత్రమే. ఆ చిన్న కొండ భాగములో చిన్నగా ఉన్నటువంటి గెత్సేమనే తోట, అక్కడికి ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి గమనించాలి మనం. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకి అసలు ఎందుకు వెళ్ళాడు? ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అని నీవు నేను అందరము కూడా చెప్పగలం. అసలు ఎందుకు ఆ చిన్న ప్రదేశానికి ఆయన వెళ్ళాడు? ఎందుకు ఆ స్థలానికి ఆయన వెళ్ళాడు అంటే, తండ్రితో మాట్లాడక ముందు, దేవుని సన్నిధిలో గడపడానికి ముందు గెత్సేమనే తోట దేవునికి చాలా ఇష్టమైందండి. నెంబర్ 1, గెత్సేమనే తోట చాలా ఇష్టమైంది యేసు ప్రభు వారికి. ఎందుకు ఇష్టమైనది అని మనం చూస్తే, తోటలు అనేకమైనవి బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏదోనో తోట, తర్వాత రెండోది మరి గెత్సేమనే తోట మనకు కనబడుతూ ఉంది. ఇంకా కొన్ని తోటలు మనము గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో చూస్తే ద్రాక్ష తోట కూడా గమనించగలం మనం. ఈ విధంగా చూస్తే గెత్సేమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసినటువంటి దృశ్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఆయన ఎందుకు ఆ ప్రదేశం లేకపోతే ఆ స్థలం దేవునికి ఎందుకు ఇష్టమైంది అంటే, దాని ప్రక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు ఒకటి మనము గమనించగలము. ఆ చెట్టు ఏంటంటే ఒలీవల చెట్టును గమనిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ గెత్సేమనే తోటకి ఒలీవల చెట్టు పోల్చబడి ఉంది. ఈ ఒలీవల చెట్టు దేవునికి ఒక సూచనగా, ఒక మాదిరిగా, ఒక ప్రత్యక్షంగా మనకి కనబడుతూ ఉంది. దీని ఒలీవల చెట్టు అన్నారు. ఒలీవల చెట్టు గురించి చాలాసార్లు మనము విన్నాం వాక్యాన్ని. కానీ నేను అంతా చెప్పను, కానీ కొన్ని మాటలు మాత్రమే నేను ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ ఒలీవల చెట్టు గురించి మనం చూస్తే చాలా నిదర్శనమైనది, నిలబడి కలిగినది, స్టాండర్డ్ అయినది. ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, నీతి కలిగిన చెట్టుగా ఉంటుంది. దాని ఆకులు కానివ్వండి, దాని రెమ్మలు కానివ్వండి, ప్రతిదీ కూడా పచ్చగా, సంఘానికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఆ చెట్టు మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యెరూషలేము ప్రాకానికి తూర్పున ఉన్నటువంటి చిన్న కొండ ప్రాంతము అన్నాడు. ఆ చిన్న కొండ ప్రాంతము దగ్గర యేసు ప్రభువారు ఎక్కువగా అక్కడ ప్రార్థనలో గడుపుతూ ఉన్న దృశ్యాలు మనకు బాగా తెలుసు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాగ వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఎలాగ వెళ్ళాడండి? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. శిష్యులను తీసుకుని వెళ్ళాడు. కొంతమంది శిష్యులను ఒక చోట పెట్టాడు, మరికొంతమంది శిష్యులని మరొక చోట పెట్టాడు. యేసుక్రీస్తు మాత్రమే ఎలా వెళ్ళాడంటే
ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒంటరిగా ప్రార్థన చేయొచ్చు కానీ ఒంటరిగా వెళ్ళకూడదు. మళ్ళీ చెప్తాను నేనంటే, ఒంటరిగా ప్రార్థన చేయొచ్చు, ఒంటరిగా మనము దేవుని సన్నిధిలో గడపవచ్చు, ఒంటరిగా మనము ఏ అంశం మీదైనా ప్రార్థన చేయొచ్చు. కానీ ఒంటరి ప్రయాణాలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా డైలాగులు వేయకండి ఎవరు. సింహం సింగిల్గా వెళ్తుంది. ఎలాగెళ్తుంది? సింహం సింగిల్గా వెళ్తుంది. నేను కూడా సింగిల్గా వెళ్ళాలనుకుంటే దెబ్బతింటాం ఏదో క్షణంలో. మనకు బాగా తెలుసు, ఈ మధ్య కాలంలోనూ దైవజనుడు, పరిశుద్ధుడు, ఒక మంచి దైవజనుడిని మనం పోగొట్టుకున్నాం. ఆయనే ప్రవీణ్ గారు, దేవుని యొక్క దాసుడు. ఆయన ఎలాగ మరణించారన్నది ప్రభువుకి అప్పగించేద్దాం మనం. ఎందుకు అంటే జరిగిన విషయం అన్నది మనకు తెలియదు. అంచేత ఎన్నో అపోలు వస్తున్నాయి, ఎన్నో మాటలు మనకు వస్తున్నాయి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనకు తెలియదు. న్యాయం చేసేవాడు దేవుడే గనుక, న్యాయం చేసేది దేవుడే గనుక అలాంటి దైవజనుడు కోల్పోయిన సంఘం, ఆ పాస్సమ్మ గారు, వారి యొక్క కుటుంబాన్ని ప్రభువే ఆదరించేలాగా మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో ఏ విశ్వాసులైనా దేవుని యొక్క సేవకులమైనటువంటి మేము కూడా ఒంటరిగా మేము వెళ్ళకూడదు. ఒంటరిగా అనేది వెళితే ఏ క్షణములో ఎలాంటి ప్రమాదాలు మనకు సంభవించబోతూ ఉన్నాయో ఊహించలేకపోతూ ఉన్నాం. చాలా భయంకరమైన సంఘటన. ఎన్నో ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఎన్నో భయంకరమైనటువంటి మరణం అనేది మరి ఆయన బ్రతికి ఉండగానే, సజీవుడిగానే ఆయన ఉండగానే ఒక మీటింగు అటెండ్ అవ్వాలైన రాజమండ్రి దగ్గర ఒక మీటింగులో, ఆ మీటింగ్కు హాజరు అవ్వకముందే మరి వారు మరణం అనే వార్త తెల్లవారితే మనకు అందరికీ కూడా వినిపించింది. ఇటు సంఘాలకి, సేవకులకి, సేవకురాలకి కూడా. మరి వారే కాదు, వారు స్థాపించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి యాజమాన్యాలు అందరికీ కూడా ఎంతో ఘోరమైనటువంటి వేదన అణిచివేసింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ గాయాన్ని మనం ఎవరము కూడా కట్టలేము గనుక దేవుడే గాయాన్ని కట్టాలి. ఆ పాస్సమ్మ గారు విడవబడినటువంటి ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని మరి మనము ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దూరముగా ఉన్న మనకే ఇలాంటి వేదన కలుగుతూ ఉంది. మరి సొంత బిడ్డలయ్యుండి, పాస్సమ్మ గారు అయ్యుండి, సొంత సంఘం అయ్యుండి అలాంటి వారికి ఎంత బాధ కలుగుతుందో, ఎంత వేదన కలుగుతుందో అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి వారము కూడా దేవుడు ఉన్నాడు కదా, వెళ్ళిపోతే కుదరదు. కానీ దేవుడు అన్ని వేళలా మనతోనే ఉంటాడు, అది నేను కాదు అన్న. కానీ మనము వెళ్ళే ముందు కనీసం మనల్ని కూడా అనేది సహాయముగా ఒకరినో ఇద్దరినో మనం ఎంచుకొని మనము వెళ్ళుట మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంఘటన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి నేను వస్తూ ఉన్నాను. అక్కడ ప్రార్థనలో గడుపుతున్నటువంటి దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాం. గెత్సెమనే తోటలో ఎక్కువ సమయం యేసు ప్రభువారు ప్రార్థనలో గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగూ ఆయన ప్రార్థన చేశారు అంటే మోకాళ్ళ మీద నిలబడి ఆయన ప్రార్థన చేశారు. రెండవ ఘట్టం ఏంటంటే ఆయనలోను ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన చూడడము కానీ, ప్రక్క మాటలు వినడము కానీ ఇలాంటి సందేహాలు ఉంటాయని యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడంటే గెత్సెమనే తోటకు వచ్చాడు. గెత్సెమనే తోట యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మంచి వాతావరణం బాగుంటుందని ఆయన ఎంచుకొని అక్కడ తన నేత్రాలు, తన హృదయం అంతయు కూడా తండ్రికే అప్పగించాలని
మొదటిసారి ప్రారంభించినప్పుడు తండ్రి అనే మాటతోనే ప్రారంభించారు. చివరికి మరణించినప్పుడు కూడా తండ్రి అనే పదముతోటే వారు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి మరణం, ఇలాంటి వేదనతో చేసేటువంటి ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందంట? రక్త బిందువులే అవ్విందంట. చెమట రక్త బిందువు వలె అయినట్లుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఎందుకు ఆయన వేదనతో ప్రార్థన చేశాడు? ఎందుకు తన తండ్రికి మొర్రపెట్టాడు? ఎందుకు ఆయన దేవుని యొక్క సన్నిధి అనగా గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు? ఎవరి గురించి ప్రార్థన చేశాడు? ఎంతమంది గురించి ప్రార్థన చేశాడు? తన శిష్యుల కొరకే ప్రార్థన చేశాడా? సమాజం అంతా కూడా ప్రార్థన చేశాడా? తన తండ్రితో ఏమని మాట్లాడాడు అని మనము చూస్తే, మనం గమనించినట్లయితే ఈ ప్రజలందరి కొరకు, ఈ కోట్లాది మంది ప్రజలందరి కొరకు ఒకటి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి దృశ్యం అనేది మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు అంటే, మనము పాప శాపములో ఉన్నటువంటి మనం విడుదల పొందుకోవాలని, మనము ఆశీర్వదించబడాలని, రక్షణ పొందాలని, మారు మనస్సు పొందుకోవాలని, మనమందరము కూడా ఆయన బిడ్డలముగా ఉండాలని ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. దీనికి అర్థం మనము పడవలసిన బాధ, మనము పడవలసినటువంటి శ్రమలు, మనము పొందుకోవలసినటువంటి శ్రమలన్నీ కూడా ఇప్పుడు ఎవరు భరించారంటే యేసుక్రీస్తు భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకును పరమున్నటువంటి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి, మనిషిగా ఈ లోకములో యతించి, యవ్వన ప్రాయములోనే యేసుక్రీస్తు మన కొరకు ఆయన బలి అవ్వడానికి కారణం, సిలువ వేయబడడానికి కారణం, గాయములతో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనము చేసినటువంటి పాప దోషములను బట్టి యేసుక్రీస్తు మన కొరకు ఇది నేను చేయాలి, ఇది నేను చేయకపోతే దేవుడు నా తండ్రి ఒప్పుకోడని ఒక సాదృశ్యంగా తీసుకుని గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన వేదనతో ప్రార్థన చేశాడు. మరింత అతురముగా ప్రార్థన చేసినట్లుగా వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే చదవబడినటువంటి వాక్యములో మనము చూసాము. ఈ 39వ వచనములో మనం చూసాము. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకొండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి, ఏం చెప్పాడు శిష్యులకి? శోధనలో ప్రవేశించుకొండునట్లు మెలకువతో ఏం చేయాలి? ప్రార్థన చేయుడి అన్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అన్నాడు. మెలకువ కలిగి దేవునిని స్తుతించుట, మెలకువ కలిగి ఆరాధన చేయుట, మెలకువ కలిగి పని చేయుట, మెలకువ కలిగి నా పనిని మీరు కొనసాగించుట, అనేకమైన శ్రేష్టకరమైనటువంటి మాటలను యేసుక్రీస్తు వారు తన శిష్యులకి జ్ఞాపకము చేస్తూ, నేను ఎలాగైతే నా తండ్రికి నేను మొర్ర పెడతా ఉన్నానో, నా తండ్రికి నేను ప్రార్థన చేస్తా ఉన్నానో, మీరును కూడా ఏం చేయాలి? మొర్ర పెట్టండి దేవునికి. సాతానుడు ఎలాంటి అవాంఛ సంఘటనలకు మన మధ్యకు రాకుండగా, సాతానుడు ఎలాంటి క్రియలు చేయకుండగా, సాతానుడు మనలను నిద్రపుచ్చుకోకుండగా మనం ఏం చేయాలా? మెలకువ కలిగి ప్రార్థన చేయుట మనకు ఆశీర్వాదకరమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఒక గడి అయినా నాతో మీరు మేల్కొని ఉండలేరా అని ప్రభువు అడుగుచున్నారు. లేచి బాకాబూతుడి. ఒక గడి అయినా నాతో మీరు మేల్కొని ఉండలేరా అని ప్రభువు అడుగుచున్నారు. లేచి బాకాబూతుడి. ఏకీభవించి ఉపవాసములతో ఉపవాసములతో ప్రభువుకు ప్రార్థన చేయుడి. బాకాబూతుడి. 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 విజ్ఞాపన చేయుడి. బాకాబూతుడి. 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 విజ్ఞాపన చేయుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా ప్రభువును వేడుకొనుడి. సమీపమునుండగనే విజ్ఞాపన చేయుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా ప్రభువును వేడుకొనుడి. సమీపమునుండగనే విజ్ఞాపన చేయుడి. హల్లెలూయా. ఎందుకు పాట పాడానో తెలిసింది. ఎందుకు పాడానో మీకు ఏమన్నా అర్థమైందా? వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. నేనేం చేయను? మరి పాట పాడినా నా ప్రసంగం ఎలాగుందంటే జోలపాటలాగా ఉంది. నీ పాట నీదేరా, నా పాట నాదేరా అనేసి అనుకుని అంటున్నారు. ఈ పాటకైనా ఏమైనా చలనం వచ్చి చప్పట్లు కొట్టి లెగిస్తారేమో అనుకున్నాను. అయినా నిద్రపోతున్నారు. ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించరా అన్నాడు. ఎవరితో అన్నాడు? ఆ యోనా గారితో అన్నాడు. యోనా గారు ఏం చేశారు? యోనావలే మన నిద్రపోతులుగా ఉండకూడదు సుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఎవరు వాక్యం చెప్పినా నిద్రపోకూడదు. మీ నిద్ర అల్లసట తీర్చుకొనుడి. ఎవరితో అన్నాడు? యేసయ్య. ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఏమని తెలుసా? శిష్యులారా, మీ నిద్ర మీరు అల్లసట తీర్చుకొనిడి. అయ్యో ప్రభువా, సాతానుడు మమ్మలను నిద్రలోకి పుస్తా ఉన్నాడు. ఇక నుంచి అయినా మేము మెలకువ కలిగి ప్రార్థన చేస్తామన్నాడు. ప్రార్థన చెయ్యండి అన్నాడు. మరలా వెళ్ళాడు ఆయన. మరలా ప్రార్థనలో ఉన్నాడు ఆయన. మరలా నిద్రపోయారు. ఆ నిద్రపోయే వాళ్ళు ఇక నొద్దరే. శిష్యులు నిద్రపోయారు కాదు. ఈరోజు సంఘము కూడా ఎలాగుందంటే నిద్రపోతున్నటువంటి వారిగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమన్నాం అనుకో, ఎంత కోపం వస్తుందో తెలుసా? నన్నే అంటవి మాట, మమ్మల్ని అంటవి మాట అన్నట్లుగా అంటారు. అంచేత ఆ సంభాషణ మనకు వద్దు. కానీ ఇన్ని ఊళ్ళు ఆశీర్వదించబడతారు. ఎవరైతే వినలేదు, ఎవరైతే జోగొచ్చి వాక్యం వింటున్నారో ఇంక నేనేం చెప్పలేను ఇంకా దాని గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మనం గమనించుదాము. వాక్యములు మనం చూస్తూ ఉంటుంటే యేసుప్రభు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారము నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాను. ఎవరి చిత్తమంట? దేవుని చిత్తము, తండ్రి చిత్తము. తండ్రి నీ చిత్తమైతే
నీ చిత్తమైతే నాయనా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన పొడి ముక్కల వలె ప్రార్థన చేయలేదు ఆయన. లేకపోతే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్లుగా ప్రార్థించలేదు ఆయన. ఆయన ఎలాగ ప్రార్థన చేశాడంటే అత్యున్నతముగా ప్రార్థన చేశాడు. ఆయన ఇంకా ఎలాగ ప్రార్థన చేశాడంటే ఇష్ట ప్రకారముగా ప్రార్థన చేశాడు. ఆయన ఎవరి ఇష్ట ప్రకారముగా ప్రార్థన చేశాడు? తండ్రి చిత్తానుసారముగా ప్రార్థన చేశాడు. తండ్రి ఇష్టానుసారముగా ప్రార్థన చేశాడు. ఆయన తండ్రికి ఎందుకు మొర్రపెట్టాడు? ఎందుకు విజ్ఞాపన చేశాడు? ఎందుకు యేసుక్రీస్తు వారు అంత బాధలో ఉండి, అంత శ్రమలలో, శోధనలో ఎందుకు ఆయన ప్రార్థన చేయాలో తెలుసా? ఈ రోజున హ్యాపీగా ఉంటున్నాం మనం. ఈరోజు హ్యాపీగా మంచాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, తిరగడానికి లోటు లేదు. అన్ని దేవుడు సమస్తము మనకిచ్చాడు. కారణం ఏంటో తెలుసమ్మా? కారణం ఏంటో తెలుసా తమ్ముడా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నేను నా తండ్రి దగ్గర మొర్ర పెడుతున్నాను అంటున్నాడు. ఎందుకు మొర్ర పెట్టాడో తెలుసా? మన కొరకు మొర్ర పెట్టాడు ఆయన. మన కొరకు విజ్ఞాపన చేశాడు. మన కొరకు తప్పించి దేవుని సన్నిధిలో ఆయన ఎలాగ ప్రార్థన చేశాడు? కన్నీటితో ప్రార్థన చేశాడు. అందుకనే ఆయనలో ఉన్నటువంటి చెమట రక్తవ బిందువుల వలె అయిపోయిందంట. ఇది సాధ్యమా? ఎవరికైనా ఇది సాధ్యమంటారా? ఏ మనుష్యుడికన్నా ఇది సాధ్యమా? ఎంతమంది కోట్ల మంది ప్రజలు ఉన్నారే, ఎవరికైనా సాధ్యమయ్యిందా? సాధ్యం కాలేదు. దేవుడు మాత్రం ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము చెయ్యనివాడు, ఏ పాపము దగ్గరికి వెళ్ళనివాడు, పాపమును విమర్శించినవాడు, పాపాన్ని దూరపరిచినవాడు, ఆ పాపమును ఖండించి యేసయ్య తన రక్తము ద్వారా మనలను శుద్ధి చేశాడు. అంటే గెత్సెమనే తోటలో వేదనతో దేవుని యొక్క తట్టు పరమ తండ్రి ఎదుట మోకాళ్ళు వంచి మోకాళ్ళతో నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు ఆయన చెమట రక్త బిందువులు అయ్యేటట్లుగా ప్రార్థన చేశాడు. మనము ఏ రీతిగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ఏ రీతిగా మనము యేసయ్యకి సమర్పిస్తూ ఉన్నాం మన హృదయాలను? ఈ జరిగిన ఈ 22 కోటాలు కూడా నువ్వేమి నేర్చుకున్నావు? నువ్వేమి విన్నావు? అసలు ఈ 22 కోటాలు విత్తబడినటువంటి వాక్యాలు కానీ, ఆరాధన కానీ, ప్రార్థన కానీ నీలో ఫలించిందా? నీలో చిగురించిందా? నీలో నెమ్మదినిచ్చిందా? నీలో ఉన్నటువంటి పశ్చాత్తాపం అనేది వచ్చిందా? నీలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలని అన్న మనసు నీలో కలిగిందా? ఈ కోటాల ద్వారా ప్రత్యేకత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారు ప్రతి సంవత్సరం అయినా అక్కడుండి ప్రార్థన చేయలేదు. ఆయన ప్రతి సంవత్సరము ఆయన వేదనతో ప్రార్థన చేయాలి. ఆ దినాలను మనం ఏం చేస్తూ ఉన్నాం? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పడినటువంటి కష్టాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పడినటువంటి శోధనల నుండి మనము మరొక్కసారి ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒలీవ చెట్టు గురించి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒలీవ చెట్ల యొక్క ప్రత్యేకతను గూర్చి మనం గమనిస్తే, ఒలీవ చెట్టుకి చాలా విలువ కలిగింది. చెప్పండి, విలువ కలిగినది ఏ చెట్టు? ఒలీవ చెట్టు చాలా విలువైనది, విలువ కలిగినది.
ఆ చెట్టుకున్నటువంటి విలువ ఏ చెట్టుకి దేవుడు ఇవ్వబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒలీవ చెట్టు ఆ ప్రాంతంలో వెళ్ళేవారికి, చూసేవారికి చక్కగా మనము గమనించవచ్చు. అప్పుడప్పుడు వెళుతున్న వారు అక్కడ నుండి ఒలీవ చెట్టును తీసుకుని రావచ్చు, కానీ మన ఏరియాలో ఫలించదు. ఆ ఏరియాలోనే అది ఫలింప దయచేస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఒలీవ చెట్టు ఎలాగుంటుందంట, స్థిరమైనదిగా, బలమైనదిగా ఉంటుందంట. స్థిరమైనదిగా, బలమైనదిగా ఒలీవ చెట్టు ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ఒలీవ చెట్టు వలె ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒలీవ చెట్టు ఏ విధంగా అయితే స్థిరమైనదిగా ఉంటుందో, బలమైనదిగా ఉంటుందో, శాశ్వతంగా ఉంటుందో, స్థిరత్వము దానికి ఉంది. అందుకునే ఒలీవ చెట్టును దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకును ఒలీవ చెట్టు, హల్లెలూయా. తుఫానికి కొన్ని ఇల్లులు పక్కకు ఒరిగిపోతూ ఉంటాయి, అవునా? కొన్ని చెట్లు ఒరిగిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. కానీ ప్రభు కోరుకున్నది ఏంటంటే విశ్వాసములో మనము పడిపోకూడదు అన్నాడు. ఎందులోనూ విశ్వాసములో పడిపోకూడదు, ఒరిగిపోకూడదు, తూలిపోకూడదు, ఎటూ పడిపోకూడదు. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, స్థిరత్వము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలో చాలామందిని చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? వెళ్ళిపోయిన వాళ్ళే వెళ్ళిపోయారు, ఉండేవారు చక్కగా నిలకడగా ఉంటున్నారు. పూర్వనాడు దినాలను జ్ఞాపం చేసుకుంటే, నా చిన్నప్పుడు చాట్ల కొరణమ్మ గారు వచ్చారా? వచ్చారు. నాన్నగారు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఆ కుటుంబం గురించి. ఈ కుటుంబమే నన్ను ఆదరించి నన్ను నడిపించింది. ఈ ఏరియాకు వచ్చినప్పుడు వారి కుటుంబమే ఆదరించింది అని వారి గృహంలో ఇంచుమించు 15 సంవత్సరాల వరకు కూడా అక్కడే ఉన్నాము అని నాన్నగారు చెప్పారు. ఇప్పటికీ ఆ కుటుంబం శాశ్వతంగా మన మందిరమును కానీ, మన సేవకులను కానీ మనలను విడిచిపెట్టకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా ఇక్కడే వాళ్ళు పాలు పొందుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళ పొగుడుతున్నానని మీరు ఏమనుకోకండి దయచేసి. వాళ్ళు నేను పొగడటం లేదు, ఉన్న విషయం చెప్తున్నాను వినండి. అది విషయం. వాళ్ళనే కాదు, మీలో చాలామంది కూడా దేవుని పిల్లలమైనటువంటి మీరు స్థిరత్వము కలిగి ఉండుట ప్రభు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరత్వము కలిగి ఉండాలి. ఒక ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండునట్లుగా, ఏ విధంగా పచ్చగా ఉండి చిగురించిందో, పచ్చగా ఉండి అనుభవాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒలీవ చెట్టు వలె ప్రకాశించాలి మనం. ఒలీవ చెట్టు వలె మనము క్రీస్తు సన్నిధిలో మనం ఏమవ్వాలి? స్టాండర్డ్గా మనము నిలబడాలి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఆరాధనలో నిలకడగా ఉండాలి. తర్వాత మనం చేయబోతున్నటువంటి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో వెళ్ళడంలో మనము నిలకడగా ఉండాలి. ఆ నిలకడ అనేది కొద్ది రోజులే కాదు, వారం దినాలనే కాదు. ఆ నిలకడ అనేది చివరి వరకు కూడా, మనము బ్రతికి ఉన్నటువంటి కాలము వరకు కూడా స్థిరత్వము కలిగి ఉండుట మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది స్థిరంగా ఉండరు, సగం దినాలు వచ్చి ఒరిగిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. విశ్వాసంలో నిలబడాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. విశ్వాసములో మనము నిలబడాలని ప్రత్యేకంగా దేవుడు మనలను మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో చూస్తేనండి, ఆది కాండములోను 8:11 ఉంది. ఈ ఒలివ చెట్టు ఏంటో తెలుసా? ఒక పావురాన్ని అక్కడికి పంపుతాడు. ఎవరు? ఎస్, నోవహు గారు. అంటే జలప్రలయం వచ్చింది అక్కడ. జలప్రలయం ద్వారా ఏంటక్క? నల్ల పావురం. థ్యాంక్స్ అక్క. నల్ల పావురం. ఎలాంటి పావురము అంటే అది నల్ల పావురం. అంటే రెఫరెన్స్ కూడా నేను చెప్పాను, 8వ అధ్యాయం 11లో ఈ మాట మనకి కనబడుతూ ఉంది. వాడలో నుండి వెలుపలికి విడిచి వెళ్ళిన తరువాత అది సాయంకాలమున, ఏ కాలాన్ని? అది సాయంకాలమున ఎవరి దగ్గరికి వచ్చింది? నోవహు గారి దగ్గరికి వచ్చింది. ఏం తీసుకొచ్చింది? ఒలీవ ఆకును తెచ్చి పెట్టింది అక్కడ. ఆ కొమ్మను తెచ్చి చూడగానే అప్పుడు నోవహు గారు ఏమనుకున్నారు? జలప్రలయము తగ్గుతూ ఉంది అని గమనించాడు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, ఆ జలప్రలయములో అన్నీ చచ్చిపోయినా కానీ, ఏమండి, ఒలీవ చెట్టు మాత్రము చచ్చిపోయిందా? చావలేదు. అది స్టాండర్డ్గా, నిలకడగా, ఆశీర్వాదకరముగా నిలబడ్డది. కారణం ఏంటి? ప్రభువు స్థాపించినటువంటి చెట్టు అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూద్దాము. రెండోది ఏంటో తెలుసా? మనం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఎలా ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలోనికి రండి. 52వ కీర్తన. 52వ కీర్తనలో చెల్లమ్మ వచనం చెప్పు. నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరు ఒలీవ చెట్టు వలె ఉంట? రాజైన దావీదు గారు ఏం చెప్తాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను. నేను ఎలాగైతే ఒలీవ చెట్టు వలె ఉన్నానో, మీరందరూ కూడా ఒక ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే, పచ్చగా ఉండాలి అంటే, చిగురించాలి అంటే, ఆశీర్వాదము కావాలి అంటే, వర్ధిల్లాలి అవ్వాలి అంటే, మీరు పచ్చని ఒలీవ చెట్టు వలె మీరు ఎదగండి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు. పచ్చగా మనము చిగురించాలి, పచ్చగా మనము ఉండాలి. ఎండిపోయిన ఆకు వలె, ఎండిపోయిన చెట్టు వలె, ఎండిపోయిన ఆకుల వలె మనం ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఒక రోజున ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఆ చెట్టు దగ్గరికి వెళితే ఆ చెట్టుకి ఉన్నటువంటి ఆకులు తర్వాత మోడిగా ఉండిపోయిందంట. ఆకులు లేవు, ఆకులు ఏమాత్రం కూడా లేవు. నాటబడినటువంటి ఎవరైతే నాటారో ఆ యజమానుడి దగ్గరికి ప్రభు అంటున్నాడంట. ఏమనంటే, ఇదిగో ఈ చెట్టు, ఎందుకయ్యా ఈ చెట్టు నరికేయి, ఈ చెట్టు ఏమాత్రము ఉపయోగకరంగా లేదని చెప్పాడు. ఆయన అన్నాడు, నాయనా తండ్రి, ఈసారికి మాత్రమే పర్మిషన్ ఇవ్వండి, ఈసారికి మాత్రమే వాటికి నేను ఏరివేస్తాను. ఒకవేళ ఫలించినా సరే, ఫలించలేదనుకోండి కొట్టివేయడం జరుగుతుంది అని చెప్పాడు. అలాగా
దీనికి సాదృశ్యం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన చెట్టు అంటే ఆత్మీయ జీవితంలో చల్లారి పడిపోవటం, ప్రార్థనలో వెనక్కి వెళ్ళిపోవటం, విశ్వాసములో వెనక్కి వెళ్ళిపోవటం, మన ఆత్మీయతలో వెనక్కి వెళ్ళిపోవటం. మనము దేవుని మందిరములో నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడాలి. మనమందరము కూడా నాటబడి ఫలించుదుముగాక, చిగురించుదుముగాక, వర్ధిల్ల చేయుదుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై నవ్వు వేయుదము, నీతిమంతులమై మోవు వేయుదము. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా వర్ధిల్లాలి? చెట్టు, ఏ చెట్టు అయినా సరే దాన్ని మొట్టమొదటిగా ఏం చేస్తామంటే పాతుతాం. అది విత్తనం కానివ్వండి, మొక్క కానివ్వండి. అది పాతిన తరువాత దానికి నీళ్లు పోస్తాం. మనం ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం. మనం దానికి సెక్యూరిటీ చేస్తూ ఉంటాం. మనం సెక్యూరిటీ చేసి చక్కగా దాన్ని ఒక కంచె వేసి అది ఫలించిందో లేదో మనం చూస్తూ ఉంటాం. ఎస్, అది చక్కగా చిగురించిన తర్వాత, దానికి ఆకులు వచ్చిన తరువాత, ఆ చెట్టు పెద్దదయ్యిన తర్వాత, కొమ్మలు వచ్చిన తర్వాత, అన్నీ ప్రకాశించిన తరువాత ఆ చెట్టును తీసి మరొక స్థలములో పాతి పెడతాం. మరొక స్థలంలో పాతి పెట్టిన తర్వాత అక్కడ కూడా చిగురిస్తుంది. అది తీసేసి మరలా మరో స్థలంలో పాతి పెడతాం. చివరికి చెట్టు ఏమవుతుంది? చనిపోయే పరిస్థితికి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆ చెట్టుకి నిలకడైన స్థలం లేదు కాబట్టి, స్టాండర్డ్ అయిన స్థలము లేదు కనుక ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. అలాగే మనము ఎండిపోకూడదు. అందుకనే ఎండిన ఎముకల్లారా మీరు నాలో ప్రవేశింపండి అని ప్రభు సెలవిస్తూ ఉండగా, ఎండిపోయిన ఎముకల వలె మనం ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో, మందిరములో నాటబడే చెట్టు వలె మనము ఫలింపదయచేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మన కొరకు. దేవునికి స్తోత్రం. పచ్చదనం అనగా అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. చెప్పండి, పచ్చదనం అంటే ఏంటంటే అభివృద్ధి. మనము అభివృద్ధిలోకి రావాలంటే పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలంటే నీరు పోయాలి. పచ్చగా ఉండాలంటే నీరు పోయాలి, ఎండ కాయాలి. నీరు పోయాలి, ఎండ కాయాలి. దానికి ఆకులు వచ్చిన తర్వాత, పచ్చదనం అని చిగురించిన తర్వాత అభివృద్ధిలోకి చెట్టు వస్తుంది. మనము క్రీస్తును ధరించుకున్న తర్వాత
కష్టపడాలి మనం. చెట్టు ఏ విధంగా అయితే కష్టపడి నీళ్లు వేసి మందు వేసి ఆ చెట్టు పైకొచ్చే వరకు కూడా ఏ విధంగా ఆ చెట్టు గురించి మనం ఆలోచన చేస్తామో, మన పరలోకమందున్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? క్రీస్తులో ఉన్నటువంటి మనం ఏ విధంగా ఉండాలంటే, ఒక చెట్టు వలె మనమందరము కూడా ఫలింపు అనేది దయచేయబడాలి అంటే, ఒకటి వాక్యం అనే నీరుండాలి మనకి. చెప్పండి, వాక్యం అనే నీరుండాలండి. ఆ వాక్యం అనే నీరు లేకపోతే మనము ఎదగలేం. మనం అలాగే ఉండిపోతాం. మనము ఎదగాలి అంటే, స్థిరముగా ఉండాలి అంటే, వర్ధిల్లాలి కావాలి అంటే, మనము ఇంకనూ కూడా అనేక మందికి పచ్చదనము ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? వాక్యమైన నీరు మనలోకి వచ్చిన తరువాత, వాక్యమని ఆశీర్వాదం మనలోకి వచ్చిన తర్వాత, చెట్టు ఎలాగైతే వికసిస్తుందో ప్రకాశిస్తుందో అలాగే క్రీస్తు ఎదుట ప్రకాశింపజేయాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పేసి నేను ముగిస్తాను. మూడోది, ఈ ఒలీవల గింజలతో వచ్చిన నూనె ప్రత్యేకమైనది. మూడోది ఏంటో తెలుసా? ఈ ఒలీవల గింజలతో వచ్చిన నూనె ప్రత్యేకమైనదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒలీవల చెట్లు బాగా పండిన తరువాత ఆ చెట్లు యొక్క నల్ల గింజలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏ గింజలు? నల్ల గింజలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ నల్ల గింజలు తీసుకుని వచ్చి గానుగలో వేస్తారు. గానుగలో వేసిన తర్వాత ఆ గానుగ రన్నింగ్లో ఉన్న తరువాత అది మెత్తగా పెండబడిన తరువాత అందులో నుండి నూనె బయటకు వస్తుంది. ఒకటి, దాన్ని ఏమన్నారంటే ఒలీవల నూనె అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి దినాల్లో ప్రధాన యాజకులు మనకంటే శ్రేష్టకరమైనటువంటి వారు. అలాంటి వారు ఈ ఒలీవల నూనె చాలా ప్రత్యేకమైనదిగాను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించాడు. ఈ ఒలీవల నూనె అభిషేకము గురించి రాయబడి ఉన్నటువంటి మాట. అభిషేకిస్తూ ఉంటారు ఆ నూనెతోటి. మొట్టమొదట్లో అయితే విశ్వాసులను ఎవరిని కూడా అభిషేకించేవారు కాదు. అది మెయిన్ ఏంటంటే సేవకుల్ని, ఏమండి, ప్రధాన యాజకుల్ని, అలాంటి వారిని మాత్రమే ఆ నూనె వ్రాసి అభిషేకించేవారు. ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క సేవకులు ద్వారా ఆ నూనె దేవుడు మనలను అభిషేకించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నూనె చాలా ప్రత్యేకమైనది. కానీ మన ఊరిలో అమ్మే నూనె, మన అమలాపురంలో ఒలీవల నూనె అని డబ్బాలు పెడుతున్నారు. మన అమలాపురంలో కానివ్వండి, బుక్ స్టాల్లో కానివ్వండి, అదంత మాత్రము స్వచ్ఛమైనది ఒలీవల నూనె మాత్రము కానే కాదు. ఒలీవల నూనె యెరూషలేముకి వెళ్ళే వారికి బాగా తెలుస్తుంది. ఒలీవల నూనె అక్కడే ప్రకాశించేది, అక్కడి నుండి తెచ్చేవారు. గతంలో ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ నాన్నగారు ఒలీవల నూనెతో అభిషేకించారు మనల్ని అందరినీ కూడా. ఎంతమంది గుర్తుంది? ఇది గుర్తుంది కదా? ఒలీవల నూనెతో అభిషేకించారు. అది ఒరిజినల్ నూనె అన్నమాట. ఆ ఒరిజినల్ నూనెతో ప్రతి విశ్వాసని వదలకుండగా ప్రతి విశ్వాసని కూడా అభిషేకించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒలీవల నూనె ఏ విధంగా అయితే గానుగులో నుండి ఆ గింజలను ముద్ద చేసి పిండి ఆ నూనె ఎలాగైతే వచ్చిందో, మన ప్రభువైనటువంటి యేసయ్యను ఆ విధంగానే తన దేహమంతయు కూడా ఆయన నలగగొట్టబడింది. కారణం ఏంటి తెలుసా? నేను రక్తము చిందించకపోతే ప్రపంచానికి పాప క్షమాపణ, రక్షణ అనేది లేదు అన్నాడు. నేను రక్తము చిందిస్తేనే
అందరికీ కూడా క్షమాపణ అనేది కలుగుతుంది అని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు నువ్వు దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనం చూస్తూ ఉంటుంటే వాక్యములు మనము గమనించినట్లయితే ఒలీవల నూనె ఎలాగ పిండి వేయబడి ఉందో, ఆ ఒలీవల నూనెతో ప్రత్యేకమైనదిగాను, శ్రేష్టకరమైనదిగాను, ప్రత్యేకమైనదిగాను దేవుడు ఆ ఒలీవల నూనెకి ప్రాధాన్యత ఎలాగ ఇచ్చాడో మనము ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామో తెలుసా? దేనికి ఇస్తున్నామో తెలుసా? మొబైల్స్, సెల్ ఫోన్, లేకపోతే టీవీలు, లేకపోతే అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటలు, వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వలన మనకు ఆశీర్వాదం లేనే లేదు. మన ప్రాధాన్యత అంతా కూడా దేవునికి మనము ఇవ్వాలి. చిన్నవారైనా పెద్దవారైనా యువతులైనా యువకులైనా మనమందరము కూడా ఒలీవల నూనె ప్రత్యేకమైనదిగా దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో మనము కూడా మన హృదయాలు, మన మనసులన్నీ కూడా దేవునికి ఇచ్చి, ఇది ప్రత్యేకంగా నాయనా నేను నాకు నేనే సమర్పణ చేసుకుంటున్నానని నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? ఈ పగలు సాక్ష్యం ఇవ్వడా నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాగ తీర్మానం చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, మూడు విషయాలు ఈరోజు నేను చెప్పాను. టైం లేక నేను ముగిస్తూ ఉన్నాను. చాలా విషయాలు ఒలీవల నూనె గురించి, ఒలీవల చెట్టు గురించి చాలా విషయాలు బైబిల్లో మనం గమనించగలము. ఒకటి ఏంటో చెప్పండి? మొట్టమొదటిది ఏంటో చెప్పండి? ఒలీవ చెట్టు స్థిరమైనదిగా బలమైనదిగా ఉంటుంది. రెండోది, మనం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. మూడోది, ఒలీవల గింజలతో వచ్చిన నూనె ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకత అంతా కూడా దేవుడు మనకు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి అందరూ కూడా. కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. యేసయ్యా, ఈ పగటి వేళ ఆరాధనలోనైనా మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో యౌవన ప్రాయములోనే ఆయన శ్రమలు పొందడానికి, ఎలాంటి శ్రమలు పొందాడో తెలుసా? ఎలాంటి మన కొరకు శిక్ష అనేది భరించాడో తెలుసా? ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన మౌనంగా లేడు. ఆయన టైంపాస్గా ఆయన గడపలేదు. గెత్సెమనే తోటలో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో నీవు బాగుండాలి, పరిశుద్ధతగా ఉండాలి అని, నీతి యథార్థమైన దైవభక్తిగా నీవు ఉండాలని, మారు మనసు పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని, ఆధ్యాత్మికమైన మేలుతో నీవు నింపబడాలని మనము పడే శిక్ష, మనము ఘోరమైనటువంటి పడుతున్నటువంటి భారమైనటువంటి శిక్ష యేసయ్య మోస్తూ ఉన్నాడు. అందుకని రక్త బిందువు వలె ఆయన ఒళ్ళంతయో కూడా ఉందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఆలోచన చెయ్యి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేయాలి. యేసయ్యా, నా కొరకు మా బాధలు, మా శ్రమలన్నీ కూడా భరించావు నాయనా. నీ సన్నిధిలోనైనా ప్రార్థన చేయలేకపోతున్నామేమో, సరైన విశ్వాసం ఉంచి నీ సన్నిధిలోనైనా మేము నడవగలగలేకపోతూ ఉన్నామేమో. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త,
ప్రధాన యాజకా మా విజ్ఞాపనకర్త, నీ చిత్తమే సిద్ధించుగాకని పలికితివి. దంచెతీయబడిన ఒలీవలను నెనైతివి, ఒలీవలను నెనైతివి. గెత్సేమనే తోటలో మహావేదనతో ప్రార్థించగా చెమట రక్తమే ఒలికి వచ్చెనే ప్రధాన యాజకా మా విజ్ఞాపనకర్త. ప్రధాన యాజకా మా విజ్ఞాపనకర్త. ఆదాము అవ్వలు చేసిన పాపం ఈరోజు మనము చేసి ఉన్నటువంటి పాపదోషములను బట్టి యేసయ్య ప్రధాన యాజకుడైనటువంటి పరమ తండ్రికి ఆయన దేవుని యొక్క సన్నిధిలో అనగా గెత్సేమనే తోటలో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మహావేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ఆ విధంగా ప్రార్థించగలవా? ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నీవు వేడగలవా? ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నీవు పరమ తండ్రికి సాక్ష్యం ఇవ్వగలవా? సాక్ష్యం ఇవ్వగలవా? ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఈ దినం అనుకూలమైనటువంటి సమయం, శ్రేష్టకరమైనటువంటి సమయం. ఆయన ప్రార్థన అనుభవాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడమే కాదు, అనేకమైనటువంటి ప్రార్థన స్థలాల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉండే రుజువులను ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు, మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నోరు తెరువు. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వేదనతో మనం ప్రార్థన చేద్దాం. విజ్ఞాపనతో మనము ప్రార్థన చేద్దాం. ఆతురితముగా మనము ప్రార్థన చేద్దాం. మనకున్నటువంటి బంధకాలు, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి శ్రమలు, మనకున్నటువంటి కన్నీటిని ప్రభు ఆయన సన్నిధిలో నీ భారము నా మీద వెయ్యి, నీ భారమంతా కూడా నేను మోస్తాను ఆయన సెలవిచ్చాడు. ఈరోజు ఎలాంటి హృదయముతో నీవు ప్రార్థన చేయగలవు? ఎలాంటి హృదయముతో నీవు తీర్మానం చేయగలవు? ఎలాంటి హృదయముతో నువ్వు యేసుని వెంబడించగలవు? ఒలీవల చెట్టు ఒక ప్రత్యేకమైనదిగా ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నీవు ప్రత్యేకమైనదిగా ఉండాలంటే, నీ ఆరాధన ప్రత్యేకమైనదిగా ఉండాలంటే, నీవు ప్రత్యేకమైనదిగా ఉండాలి అంటే యేసయ్య ఒంటరిగా వెళ్ళి ఆయన ఎలాగో ప్రార్థన చేశాడు. శిష్యులు నిద్రపోయినా కానీ, వారికి జోగు వచ్చినా కానీ ఏమాత్రము ప్రార్థన విడిచిపెట్టకుండగా చివరి వరకు కూడా తండ్రితోటే మాట్లాడాడు. చివరి క్షణము వరకు కూడా తండ్రినే వెంబడించాడు, తండ్రితోనే మాట్లాడాడు. ఒకరోజు మన తల్లిదండ్రులు మనతో మాట్లాడకపోతే మనకు చాలా వేదన, మనకు చాలా బాధ. మన పిల్లలు మనతో మాట్లాడకపోతే మనకు చాలా బాధ, చాలా వేదన. కానీ యేసయ్య మనము మాట్లాడినా మాట్లాడకపోయినా, మనము ప్రార్థించినా ప్రార్థించకపోయినా నీవు క్షేమముగా ఉండాలి, నేను క్షేమముగా ఉండాలి. ఆయన రక్తముతో మనలను ప్రోక్షించి మనలను బలపరిచాడు. ఇది ఎంతో విలువైన సమయం, ఇది ఆశీర్వాదకరమైనటువంటి సమయం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన.
ఈ దినమునైనా మీరు మాకిచ్చిన ఇదిగో గెచ్చమైన తోటలో నైనా ఏ విధంగా నాయన భారముతో ప్రార్థన చేస్తావు, వేదనతో తండ్రి మీరు ప్రార్థన చేశారు నాయన, కన్నీటితో నాయన ప్రార్థన చేశారు నాయన, రక్త చెమట బిందువుల వలె ప్రార్థన చేశారు నాయన. నీ సన్నిధిలో నాయన సరైనటువంటి సమయానుసారముగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. సరైనటువంటి సమయములోనైనా నిన్ను ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం. సరైనటువంటి సమయములోనైనా ప్రభువా మోకాళ్ళు వంచలేకపోతూ ఉన్నాము నాయన. ఇదిగో క్షమాపణ అనేది మాకు అవసరము నాయన. పాప క్షమాపణ అనేది మా జీవితంలో అవసరమై ఉంది నాయన. నీ సన్నిధిలో మేము ఒప్పుకొని పాప దోషములన్నీ కూడా విడిచిపెట్టి వాటిని కడిగివేసి వాటిని శుద్ధీకరించి మా బ్రతుకులలో, మా జీవితములోనైనా, మా మనస్సుల్లోనైనా, మా హృదయాల్లోనైనా ఒక వేదనకరమైన కరముగా ప్రార్థన చేయడానికి, వేదనతోనైనా నిన్ను స్తుతించడానికి, వేదనతోనైనా మా భారము కొరకునైనా మా కష్టాల కొరకునైనా మేము ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుకుని వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. గెత్సేమనే తోటలో ప్రార్థన. ఒలీవ చెట్టు గురించి, దాని లక్షణాల గురించి కొన్ని మాటలు విన్నాం. చాలా సంతోషం. దేవుని కృపతో కంటిన్యూగా దేవుడి కూడికలు జరిగిస్తున్నారు ప్రతి రాత్రి. రేపు రాత్రి నుంచి మళ్ళా శనివారం రాత్రి వరకు ఈ కూటలు కంటిన్యూగా జరుగుతాయి. గుడ్ ఫ్రైడే రోజు వరకు కూడా ఈ కూడికలు జరుగుతాయి. అందరూ ఇంతవరకు పాలు పొందిన వారు వచ్చి పాలు పొంది వాక్యమని బలపడి దేవుని ఆశీర్వాదాలు పొందండి.